ఉత్కృతములు అని ఆముక్త మాల్యదలో వర్ణిస్తాడు. ఇలా ఘోరంగా రాముని బాణాలు ఎలా ఉంటాయి, అంత భయంకరంగా సాగుతోంది. ఆ యుద్ధాన్ని చూసి జాంబవంతుడు, హనుమంతుడు, విభీషణుడు, లక్ష్మణుడు అందరూ దూరంగా జరిగిపోయారట. అంతటి పరాక్రమం రామచంద్రమూర్తి. అప్పుడు సుగ్రీవుడు అనుకున్నట్టు దూరంగా ఉండి చూసి, అయ్య బాబోయ్, ఈయన నాకు మిత్రుడు కాబట్టి సరిపోయింది, వాలిలాగా ఈయనతో శత్రుత్వం పెట్టుకుంటే నా పని ఏమయ్యేది, ఇటువంటి వాడితోనా నేను ఈయనకి నేను యుద్ధం చేయాలా, పని లేక ఆయన చేసుకోలేడా, అసలు ఆ పరాక్రమం ఏమిటి, ఆ వ్యవహారం ఏమిటి, ఇంతవరకు మనకి చేసే అవకాశం ఇచ్చాడు ఆయన, లేకపోతే మనమేమిటి, ఈయనకి మిత్రుడిని కాబట్టి సరిపోయింది, శత్రువు అయితే నా పరిస్థితి ఈ పాటికి తలకాయలు వేసిపోయేది అనుకున్నాడు. ఒక్కొక్కరి భావన ఒక్కొక్క రకం. లక్ష్మణుడు, నా అన్న పరాక్రమం నాకు తెలుసు అని ఆయన వెంటనే ఒక దృశ్యం